ఏంటి అసలు ఈరోజు ధర్నాకు సంబంధించి? అందరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ పార్టీలకు కానీ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి కానీ దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కేజ్రీవాల్ వారు గారిని అరెస్ట్ చేయడానికి మేము అది వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసింటే అరెస్ట్ చేయడంలో మేము ఎవరేమో ఏం కూడా అనట్లేదు. ఈరోజు జస్టిఫైడ్ చేయాల్సింది జడ్జి గారు, కోర్టులు, ఇవన్నిటికీ నేను దూరంగా వేరే ఆ ఇష్యూ వేరే. కానీ ఈరోజు కేజ్రీవాల్ గారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి క్షీణించుకుపోయింది. వారిది 50కి తక్కువగా షుగర్ లెవెల్స్ తగ్గిపోయింది. అందరికీ తెలుసు 50కి బిలో షుగర్ లెవెల్ తగ్గితే ఏ విధంగా కోమాల్లోకి వెళ్ళిపోతారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా కూడా ఈరోజు ఏం కక్ష సాధింపుతోని బీజేపీలు ఇలా కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకోసం అంటే వాళ్లకు రేపొద్దున నూకలు చెల్లబోతున్నాయి. కాంగ్రెస్ కూటమికి అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి భయాందోళనతో ఉంటే ఇంకో 20 సీట్లు అటు ఇటు అయిపోతే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి ముందస్తుగా ఇబ్బందులు పెట్టి భయపెట్టి మా జోలికి వస్తే చూడండి గిసుంటిదే ఉంటుంది అని అందరికి బెదిరింపులు చేస్తున్నారా? ఈడీ, సిబిఐ, ఐటీ అన్నీ వాళ్ళ కబంధ హస్తాలలో పెట్టుకొని ఈడీ మోదీకే ఆయన పేరేంది అమిత్ షా పరిపాలన చేస్తలేరు దేశం మీద. ఈ 3 సంస్థలు పరిపాలన చేస్తున్నాయి. ఇద్దరు దేశాన్ని దోచుకుంటారు. వీళ్ళిద్దరు అమ్మి ముగ్గురుతో పరిపాలన చేస్తుంటే నేను దానికి మాట్లాడట్లేదు, క్లియర్గా చెప్తున్నా. అదేమన్నా ఉంటే కోర్టులో చూసుకుంటారు. ఆ కోర్టు వ్యవహారం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. స్కామ్ జరిగిందా జరగలేదా అనేది కోర్టు నిర్ధారణ చేస్తే దానికి నేను అతీతంగా మాట్లాడదలుచుకోలేదు. కేవలం వారి ఆరోగ్య విషయంలో ఎందుకు కక్ష సాధింపు? ఎంతోమంది మోసం చేసిన వాళ్ళు దొంగలు, లఫూడ్గాళ్ళు, లేకపోతే దేశం మీద ఆడపిల్లలకి 3 ఏండ్ల పిల్ల నుంచి మొదలు పెడితే 60 ఏండ్ల ముసలమ్మ వరకు మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళు బెయిల్ తీసుకొని బయట తిరుగుతుంటే మనం చూసినాము. 2002లో గోద్రా ఇష్యూ మనం చూసినాం. ఆ గోద్రా ఇష్యూలో మానభంగం చేసి ఒకే కుటుంబాన్ని పూర్తిగా కోడల్ని మానభంగం చేసి కుటుంబం అందరినీ చంపేసి మర్డర్లు చేసి 10 మంది జైల్లో ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి విడుదల చేసి ఎన్నికల ముందు స్వీట్లు పంచుకున్నారు. ఇదా దేశంలో ధర్మం? దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే వాళ్ళు ఒక మహిళకి అమానుషంగా మానభంగం చేసి కుటుంబాన్ని అందరినీ చంపేస్తే వాళ్ళని జైల్లో పెడితే వీళ్ళు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వచ్చి, వాళ్ళకి బెయిల్ కూడా కాదు అసలు శిక్షను రద్దు చేసి బయటికి తీసుకొని వచ్చి స్వీట్లు పంచుకున్నటువంటి వైనం మనం చూడలేదా? ఇంతకన్నా అవమానం భారతదేశంలో ఏమైనా జరుగుతుందా? ఒక మహిళకు మానభంగం చేసినటువంటి వెధవల్ని బయటికి తీసుకొని వచ్చి స్వీట్లు పంచి దండలు వేసుకొని సమావేశాలు పెడితే ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుందా? నేను ఈ దాని మీదనే చర్చ చేస్తున్నా, ఈ దాని మీదనే న్యాయం కోరుతున్నా, ఈ దాని మీదనే మా కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని, నాయకుల్ని, పార్టీల్ని ఇబ్బంది పెట్టే ప్రయోగం మీరు చేస్తే కనుక మొన్న 240 వచ్చినది అవి కూడా ఖతమయ్యే పరిస్థితికి పోతుంది. ఒక్కసారి దేశంలో జరుగుతున్నటువంటి చెడ్డల గురించి, చెడు ఎక్కడైతే జరుగుతుందో, అవినీతి ఎక్కడైతే జరుగుతుందో వాటిల మీద దృష్టి పెట్టండి. ఆడపిల్లలకు భద్రత కలిగించండి. ఉత్తరప్రదేశ్లో మీ పరిస్థితి మొన్న చూసినాం. అయినా ఉత్తరప్రదేశ్లో మీ రాజ్యం ఉన్నది. ఆ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మానభంగాల్ని అరికట్టండి. దేశం మీద జరుగుతున్నటువంటి అరాచకాలను ఆపండి. కానీ అన్యాయంగా ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని తీసుకొని పోయి జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యం క్షీణించేంత వరకు ఏం కక్ష మీకు? ఇదే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితనేమో ఇక్కడ మీరు దోషి అంటారు. మీ పార్టీకి సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కేసుల విషయం పక్కన పెట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నా గురించే నేను కేవలం మాట్లాడదలుచుకున్నా. ధర్నా క్వశ్చన్స్ మాత్రమే నేను ఈరోజు ఆన్సర్ ఇస్తున్నా. మిగతా విషయాలు నేను ఇందాకనే అన్నా, తప్పు చేసినవాడు ఎవరికైనా శిక్ష పడాలి, అది కోర్టు ధర్మాసనం తెలుసుకుంటుంది. కానీ ఈరోజు కక్షపూరితమైన రాజకీయ చర్యలు ఏంటి? ఏమైనా కోర్టు చెప్పిందా ఆయన 50కి తక్కువగా బిలో లెవెల్ పడిపోతే ఆయనకు ట్రీట్మెంట్ చేయొద్దు, బయటకు తీసుకురావద్దు అని ఏమైనా కోర్టు చెప్పిందా? చెప్పండి. ఎందుకు ఆయన మీద కక్ష సాధింపు? ఒకసారి దీన్ని దేశ ప్రజలందరూ గమనించాలని కూడా కేజ్రీవాల్ ఎందుకు మోడీ టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు. కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు, దేశంలో ఓడగొట్టడానికి ప్రధాన భాగస్వాములు అయ్యారు చాలా చోట్ల. కాబట్టి కాంగ్రెస్ అంతెందుకండి, రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం పార్లమెంట్లో ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడమే కాదు ఆయన కోటరీని కూడా ఖాళీ చేయించారు. ఒక 3 తరాలుగా ప్రధానమంత్రులు చేసినటువంటి కుటుంబం. నేను అది కూడా గొప్పలు చెప్పను, కానీ వాళ్ళు దేశం కోసం వాళ్ళ కనీసం నిల్వ నీడ లేకుండా దేశం కోసం వాళ్ళ సంపదని వందలాది వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు దేశ స్వతంత్రం కోసం ఖర్చు పెట్టి ఆస్తులు నమ్మి దేశ స్వతంత్రం కోసం ఇచ్చినటువంటి నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ కుటుంబంలో వారసుడైన ఆయనకి కోటరీ లేకుండా ఖాళీ చేయించినటువంటిది, సస్పెండ్ చేసినటువంటి విషయం మనం గమనించలేదా?
అంతేందుకు సోరెన్ గారిని అరెస్ట్ చేసి ఇష్యూ ఆల్రెడీ కోర్టులో ఉంది. ముఖ్యమంత్రి దీనికి పదవిలో సంబంధించి కూడా మీరు తొలగించారు. మోడీ ఏమో కక్ష సాధింపడ్డారు. ఇష్యూ ఆల్రెడీ కోర్టులో ఉంది. కవిత కానీ అరెస్ట్ కానీ చాలా వరకు దీనికి సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి. కోర్టు పైన నమ్మకం లేదా మీకు సంబంధించి? కోర్టు గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. లా అండ్ జ్యుడిషియల్ విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని నేను పదే పదే చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను ఆయన అనారోగ్యం క్షీణించింది, ఏమన్నా జరిగితే ఎవరు జవాబుదారీ అని అడుగుతున్నాను. ఎందుకోసం ఆయనని విడుదల చేసి ఎందుకు ట్రీట్మెంట్ చేయట్లేదు, అది నా క్వశ్చన్. ఇంకా మిగతా వాటిని నేను బోదలుచుకోలేదు. జ్యుడిషియల్ విషయంలో కానీ కోర్టు పరిధిలో ఉన్న విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం కేజ్రీవాల్ మోడీని ఓడించడానికే ఇండియా కూటమిలో ఉన్నారు. ప్లస్ ఇండియా కూటమికి సంబంధించి చాలా వరకు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి మోడీ కేవలం ఆ కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈడీ సిబిఐలతోని కాకుండా కేజ్రీవాల్ని కోర్టు ద్వారా తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి, అంటే చట్టాలపై మాకు నమ్మకం ఉంది. బట్ మోడీ మాత్రం చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ఇందిరా పార్క్ నుంచి.